Okay, the ratio of radii of two wires is 1:2, and the density of their materials are in the ratio 1:4. If the same tension is applied to both the wires, then the ratio of the speed of the transverse waves produced in them is okay. ఏమన్నారంటే ఇక్కడ రేడియే ఇచ్చారు. 2 వైర్స్ యొక్క రేడియా ఇచ్చారు. ఒక వైర్ చాలా సన్నగా ఉంది. ఒక వైర్ దానికి 2 టైమ్స్ ఎక్కువ రేడియస్ తోటి ఉంది. అండ్ ద డెన్సిటీ కూడా ఫస్ట్ వైర్ చాలా తక్కువ డెన్సిటీతో ఉంది. సెకండ్ వైర్ డెన్సిటీ తో ఫస్ట్ వైర్‌తో కంపేర్ చేస్తే ఇది 4 టైమ్స్ ఉంది. ఇఫ్ ద సేమ్ టెన్షన్ ఈస్ అప్లైడ్ టు బోత్ ద వైర్స్. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈస్ సేమ్. అంటే రెండిటిని కూడా సేమ్ ఫోర్స్ తోటి కట్టేసాం. 2 వైర్స్‌ని కూడా సేమ్ ఫోర్స్‌తో కట్టేసాం. అంటే దాంట్లో ఉండే ఫోర్స్ అనేది సేమ్. మీరెప్పుడైతే ఆ స్ట్రింగ్‌లో వేవ్స్‌ని క్రియేట్ చేశారో, ఆ వేవ్స్ మీరు చెప్పండి ఎందులో ఎక్కువ ఫార్మ్ అవుతాయి? సన్నగా ఉన్న దాంట్లో ఎక్కువ ఫార్మ్ అవుతాయా? లావుగా ఉన్న వైర్‌లో ఎక్కువ యెస్. సన్నగా ఉన్న వైర్‌లో మనకి ఎక్కువ వేవ్స్ ఫార్మ్ అవుతాయి. అంటే వేవ్స్‌కి ఫార్ములా ఏంటి? V √T/μ. బట్ ఇక్కడ మ్యూ అనేది మాస్ పర్ యూనిట్ లెంగ్త్. మాస్ పర్ లెంగ్త్ అనేది మ్యూ ఇస్తుంది. రైట్? మాస్ పర్ లెంగ్త్ వి కాల్డ్ యాస్ మ్యూ. సో, ఈ మాస్‌ని నేను డెన్సిటీ అంటే ఏంటి మీకు తెలుసు కదా! డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో, దిస్ మాస్ వి కెన్ రైట్ యాస్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో, మాస్‌ని నేను డెన్సిటీ ఇంటూ వాల్యూమ్‌గా రాసాను. లెంగ్త్. ఇంకొక ఫార్ములా గూడా ఉంది. ఆహ్, ఏరియా ఇంటూ లెంగ్త్ అనేది వాల్యూమ్‌కి ఈక్వల్ అవుతది. మరి వాల్యూమ్ బై లెంగ్త్ అనేది దేనికి ఈక్వల్ అవుతది? వాల్యూమ్ బై లెంగ్త్ ఇంటూ ఎల్ ఇటువైపు తీసుకురండి. దేనికి ఈక్వల్ అవుతది? ఏరియాకి. అంటే ఈ వాల్యూమ్ బై లెంగ్త్ అనేది దేనికి ఈక్వల్ అయింది? ఏరియాకి ఈక్వల్ అయింది. అంటే మ్యూని మనం డెన్సిటీ అండ్ ఏరియాతో ఇప్పుడు రిప్లేస్ చేయొచ్చు. అవునా? V √T/ρ ఇంటూ A. V అనేది ఏంటి? V అనేది ద స్పీడ్ ఆఫ్ ద వేవ్. ఇక్కడ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్స్ సేమ్. ఇది కాన్స్టెంట్. ఇది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే V అనేది దేనికి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్‌గా ఉంది? డెన్సిటీకి అండ్ ఏరియాకి. ఏరియా ఆఫ్ ద వైర్ ఎక్కువ ఉందనుకోండి, అందులో ఫార్మ్ అయ్యే వేవ్స్ కూడా వేవ్ యొక్క వెలాసిటీ కూడా తక్కువగా ఉంటది. ఓకే. సో, ఇప్పుడు V అనేది ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ 1/√ρA. అంటే దిస్ వి కెన్ రైట్ యాస్ V1/V2 ఈస్ ఈక్వల్ టు పవర్ బై A2 by ρ1 in A1. Okay, let us say రేడియస్ ఇచ్చారిక్కడ. రేడియస్ ఇచ్చారు. బట్ ఏరియా ఇవ్వలేదు. రేడియస్‌కి ఫార్ములా ఏరియాకి రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఏంటి? ఏరియా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? పై ఇంటూ స్క్వేర్. రైట్. సో, ఇక్కడ ఏరియాని మనం పై ఆర్ స్క్వేర్‌తో రీప్లేస్ చేద్దాం. సో, రీప్లేస్ చేయండి. పై ఆర్ స్క్వేర్‌తో పై క్యాన్సెల్ అవుతాయి. సో, ఇంకేముంటది మనకి? ఇంటూ R2 స్క్వేర్ బై ρ1 ఇంటూ R1 స్క్వేర్. ఈ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి అవి రూట్స్ నుంచి బయటకొచ్చేస్తాయి. దెన్ R2 బై R1 ఇంటూ బై లెట్ అస్ సే ఇక్కడ R1, R2 ఎంత ఇచ్చారు? R1:R ఎంతుంది ఇక్కడ? R1:R2 1:2 ఉంది. R1:R2 మనకి వాల్యూ ఎంత ఇచ్చారు? 1:2 ఉంది. అలాగే డెన్సిటీ మధ్యలో రేషియో ఎంత ఉంది? ρ1:ρ2 ఈక్వల్ టు 1:4. ఈ వాల్యూస్‌ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో, R2/R1 అని ఉంది కదా! సో, R2/R1 అంటే ఏంటి? 2/1 ఇంటూ ρ4/1. దీన్ని చేస్తే మనకి రేషియో ఆఫ్ 2 వేవ్స్ వస్తాయి. వెలాసిటీ ఆఫ్ 2 వేవ్స్ వస్తాయి. చెప్పండి ఇది 2/1 √4 వాల్యూ ఎంత? 2/1. సో, ఆన్సర్ ఎంత? 4/1. దెన్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రాన్స్‌వర్స్ వేవ్స్ ఇప్పుడు ఎంతొచ్చింది మనకి? V1:V2 ఈక్వల్ టు 1:1. సో, ఏ ఆన్సర్ ఇప్పుడు రైట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ D is the right answer. Okay, right.